హలో ఎవరివన్. టీటీడీ పరకామణి చోరీ కేసు కీలక సాక్షి ఇప్పుడు మరణించడం జరిగింది. అయితే దీని వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్, దీన్ని ఎలా చూడొచ్చు? దీని వెనుక చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ కదా. ఎస్ సార్, అవును. ఆంధ్రప్రదేశ్ అంటేనే అనుమాన ప్రదేశ్. ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హత్యలు మామూలుగానే ఏంటి, గతంలో మనం చూసాం. ఇట్లాగే చంపడం, సాక్షులను కూడా మాయం చేయడం, ఎస్. గొలుసుకట్టు హత్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. హ్మ్. అటు పరిటాల రవి హత్య కేసు అయినా, వివేకానంద రెడ్డి హత్య కేసు అయినా, లేదు ఇప్పుడు ఈ పరకామణి కేసు అయినా, అంటే ఏంటంటే నేరస్తులు, అధికారం హ్మ్. అక్కడ మరి పెనవేసుకుపోయాయి. ఎస్. ఏది దీని వెనుక ఇప్పుడు ఈ పరకామణి కేసు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇతను పోలీస్ అధికారి ఎవరు, సతీష్ కుమార్, ఇవాళ గుంతకల్లులో పనిచేస్తున్నాడు రైల్వే దీంట్లో. మరి హ్మ్. అతను విచారణకి అటెండ్ అవుదామని బయలుదేరాడు. బయలుదేరినాడు. మరి తెల్లారుదామున 6 గంటలకి అక్కడ రైల్వే ట్రాక్ మీద మృతదేహం. ఎస్. రైల్వే ట్రాక్ మీద మృతదేహం అనగానే నాకేం గుర్తొస్తోంది, పరిటాల రవి హత్య కేసులో కూడా ఇలాగే డాక్టర్ సాంబశివరావు, హ్మ్. ఆయన కూడా ఇలాగే మరి అనుమానాస్పద మరణం రైల్వే ట్రాక్ మీదే. ఎస్ సార్. అప్పుడు గొలుసు కట్టు హత్యలు ఎప్పుడు హ్మ్. పరిటాల రవి కేసులో అక్కడ మొద్దు సీను, లేకపోతే మద్దెల చెరువు సూరి, ఆ ఓం ప్రకాష్, వరుస పెట్టి నువ్వు తీసుకున్నట్లయితే ఆ సాంబశివరావు, అజీజ్, ఆ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి, ఐదారుగురు అక్కడ గొలుసు కట్టు హత్యలు అప్పట్లో సంచలనం. ఏది ఎస్. పరిటాల రెడ్డి హత్య కేసులో. మొన్న ఎస్ సార్. మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు. హ్మ్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతను ఎవరు, శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే ఆ కువైట్ గంగాధర్ రెడ్డి, ఆయన ఎవరు, ఆ డాక్టర్, యువ వైద్యుడు, ఆ? ఎస్ జగన్మోహన్ సార్. రెడ్డి బ్రదర్ ఎవరో ఒకతను, ఆ? మొన్న అవును. అసలు వాచ్మన్ రంగన్న, లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ ఎవరతను, హ్మ్. నారాయణ యాదవ్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మార్గంలో పులివెందులు తీసుకెళ్లాడో, ఆ హత్య, ఆ మృతదేహాన్ని చూడటానికి ఎస్ అతనే సార్. చనిపోయాడు డ్రైవర్. హ్మ్. అంటే అనుమానాస్పద మరణాలంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది అనుమానాస్పద మరణమా, ఇది హత్య? ఎస్ సార్, అంత అవసరం ఎవరికి ఉంటుంది అంటారు సార్? నిందితులకు ఉంటుంది. హ్మ్. ఎవరికి ఉండేదేముంది? ఇప్పుడు సాక్షిని ఎవరు గల్లంతు చేస్తారు, చంపాలని చూస్తారు? నిందితులు. ఇవాళ ఎస్. పరకామణి కేసు ఎవరి మెడకు చుట్టుకుంటోంది? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు దీనిపైన. హ్మ్. పరకామణి కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు, ఆ? మరి ఎస్. సతీష్ కుమార్ ఈ విధంగా చనిపోయాడు అని అతనే అంటున్నాడంటే అర్థం ఏంటి? పరకామణి కేసులో నిన్ను ఇరికియటం కాదు. ఇప్పుడు ఈ ఎస్. సతీష్ కుమార్ ఈ మరణం కేసులో ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఇరుక్కున్నాడు. హ్మ్. రకంగా చెప్పాలంటే మీరు పరకామణి కేసులో ఇరుక్కోవటం దేవుడు ఎరుగు, దాని నుంచి బయటపడటం కోసం దీంట్లో ఇరుక్కున్నాడా? హ్మ్. మనకు కనపడుతోంది అదే. ఏది, ఇప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టారు. ఎస్ సార్. వల్లభనేని వంశీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా పెద్ద యుద్ధం జరిగింది అక్కడ. పట్టాభి కార్లు తగలబెట్టారు. ఆ హ్మ్. గన్నవరం ఆ రోజు మనం చూసాం. ఏంటి, ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం వంశీ ఏం చేశాడు, ఆ హ్మ్. ఫిర్యాది ఇచ్చినటువంటి ఆ సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడు. హ్మ్. ఎస్ సార్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జైలుకి వెళ్ళాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కేసులో నుంచి బయటపడటం కోసం ఇంకొక హ్మ్. నేరం చేయడం, ఆ నేరంలో జైలుకి వెళ్ళడం, ఇప్పుడు అది నేరం చుట్టుకుంటుంది, పాత నేరం చుట్టుకుంటుంది. ఆ మాత్రం కళ్ళ ముందు ఇంతమంది కనపడుతుంటే ఈ రోజు మరి సతీష్ కుమార్ని మరి ఈ విధంగా కడతీర్చారంటే, మట్టు పెట్టారంటే, మనం అంటోంది అదే. ఇప్పుడు శైలజానాథ్ బయటకు వచ్చాడు. అవును. ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు గతంలో, ఇప్పుడు వైసీపీ నాయకుడు. ఆయన ఏమంటాడు, హైకోర్టు జడ్జితో విచారించాలి, సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలి, కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తోంది అంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు, అసలు పోలీసులకే రక్షణ లేదు, ఆ? ఆ, సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలంటాడు, సిబిఐతో విచారించాలంటారు. ఆ? ఇప్పుడు సిబిఐ విచారణ ఏం జరిగింది? వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐయే కదా విచారించింది, ఎస్ సార్. జరుగుతోంది. ఇప్పుడు ఇవాళ సునీత కూడా వెళ్ళింది. ఈరోజు సునీత మరి ఆమె కేసు ఏంటి, స్పష్టంగా చెప్పింది. నాకు ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి, అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు విచారించలేదు, ఎస్ భారతీయ సార్. మేడం ఎందుకు విచారించలేదు అని అడిగింది.
ఈ సాక్ష్యాల్ని తప్పిస్తే శిక్ష నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అంటారా? శిక్ష నుంచి తప్పేయటం కాదు, సాక్షుల్లో ముందు ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. ఎస్. ఇప్పుడు మనం అంటోంది అదే, ఏది ఒక దాంట్లో నుంచి బయటపడదామని ప్రయత్నించి ఇంకో దాంట్లో పడుతున్నారా? ఎస్. మనం ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఇప్పుడు దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం, సతీష్ కుమార్ గనక ఆత్మహత్య చేసుకునేవాడైతే ఇవాళ ఎందుకు చనిపోతాడు? దీన్ని ఆత్మహత్యగా చిత్రించాలని చూస్తున్నారు. అంటే హత్యని గుండెపోటుగా చిత్రించాలని చూసిన వాళ్ళకి మరి ఇది ఆత్మహత్యగా చిత్రించాలని చూడటం ఎంతసేపు పని, ఎంతలో పని? వివేకానంద రెడ్డి హత్యను ఏమన్నారు? గుండెపోటు అన్నారు. అది అవును. గుండెపోట? గొడ్డలితో 7 కిరాతకంగా 7 సార్లు నరికి నరికి చంపారే, అది గుండెపోటులా కనపడిందా? ఎస్. సాక్షి ఛానల్ ఆ రోజు ఏమని ప్రసారం చేసింది? విజయసాయి రెడ్డి ఆ రోజు ఏమని చెప్పాడు? గుండెపోటుతో చచ్చిపోయాడు అన్నారు. ఆయన గుండెపోటుతో చనిపోయింది. ఇక్కడ మనం చూడాల్సింది ఇప్పుడు ఈ కేసు సతీష్ కుమార్ అంశం. ఇవాళ రవికుమార్ ప్రాణాలకు ముప్పు అనుకున్నాం. పరకామణి కేసులో ప్రధాన నిందితుడు, ఆ హుండీ దొంగతనం చేసిన ఆయన ఎస్. ఎవరైనా రవికుమార్, ఆయన ఎస్. ప్రాణాలకి ముప్పు. ఆయన కుటుంబం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళింది, మన విచారణకు వచ్చాడు. అలాంటిది రవికుమార్ కాదు, అసలు సతీష్ కుమార్ని లేపేశారంటే ఇప్పుడు ముందు రవికుమార్ ప్రాణాలకు భద్రత కల్పించాలి. ఎస్. వాళ్ళ భానుప్రకాష్ రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వీళ్ళు సిబిఐ సిబిఐ అని అడుగుతున్నారు, లేకపోతే హైకోర్టు జడ్జి, లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అంటారు. అంటే ఏంటి? సిబిఐ ఎంక్వైరీ ద్వారా తప్పుకోవాలని ప్రయత్నించమా? ఎస్. మనకు అదే కనపడుతోంది. ఏంటి ఇక్కడ ఎవరు విచారిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఏ సంస్థ విచారిస్తోంది అన్నది కాదు, ఎంత పకడ్బందీగా ఎంత లోతైన సమగ్రమైన విచారణ జరుగుతోంది, దర్యాప్తు జరుగుతోంది, అది ముఖ్యం. సతీష్ కుమార్ ఇవాళ విచారణకు వస్తే ఏదన్నా వాస్తవాలన్నీ వెల్లడిస్తే మేము ఇరుక్కుపోతాం, మేము జైలుకి వెళ్తామన్న భయంతోనే ఆ నిందితులు ఇతన్ని మట్టు పెట్టారనేది వాస్తవం. ఓకే. అతను ఆత్మహత్య అనేది అబద్ధం. ఆత్మహత్య చేసుకున్నాడైతే ఎప్పుడు చేసుకోవాలి? ఈ కేసు పెట్టినప్పుడే చేసుకోవాలి, ఎస్ సార్. ఆ విచారణ ఎదుర్కొన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు 6 రోజుల క్రితం ఆయన వచ్చాడు, 6వ తారీఖు వచ్చాడు. రవిశంకర్ అయ్యన్నారు ఆ టీం ముందు హాజరయ్యాడు, చెప్పాల్సినవన్నీ చెప్పారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు చేసుకున్నాడా? లేదు. అప్పుడు చనిపోయాడా? ఇవాళ ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు ఇవాళ మళ్ళా విచారణకు బయలుదేరాడు. ఇప్పుడు ఇవాళ అతన్ని మళ్ళా విచారణకు రమ్మని పిలిచారు. ఇప్పుడు విచారణకు వస్తూ మరి చనిపోయాడంటే, రైలు పట్టాల మీద అతని మృతదేహం దొరికిందంటే పోస్ట్ మార్టం జరుగుతోంది. ఇప్పుడు వెళ్ళాడు ఎస్పీ కూడా ఘటనా స్థలికి వెళ్ళారు. పోస్ట్ మార్టం మరి సీసీ ఫుటేజీ ఇవన్నీ కూడా మరి ఏం బయట పెడతాయో చూడాలా, ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ, ఎస్ సార్. సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా టెక్నాలజీయే బయట పెట్టింది. హత్యకు ముందు హంతకులు ఎక్కడ కలిశారు, హత్య తర్వాత ఎవరు కలిశారు. ఇప్పుడు ఇది కూడా అదే, ఏది సతీష్ కుమార్ ఇవాళ మరి ఆ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఇది అందరూ ఖండించాల్సిన అంశం, ఆవేదన చెందాల్సిన అంశం. మరో మరణం జరగకుండా కాపాడాలి. ఎస్ సార్. ఇది అవును. మరో హత్య జరగకుండా అడ్డుకట్ట వేయాలంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎస్ సార్. హోమ్ మినిస్టర్ అనిత కానీ, డీజీపీ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇవాళ డిప్యూటీ సీఎం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒకవైపు ఏమో సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది, ఏది ఆ కల్తీ నెయ్యి వివాదం. ఎస్ సార్. అవును. సుబ్బారెడ్డిని రమ్మన్నారు. సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే అతను ఏమన్నాడు? నేను లక్నో వెళ్తున్నాను, ఏదో పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఉంది, నేను తర్వాత వస్తాను అంటాడు. అంటే ఇక్కడ నిందితులు చెలగాటం ఆడుతున్నారు, ఎస్. క్రిమినల్స్ ఇవాళ చెలగాటం ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేరగాళ్ల ఆ క్రీడ, దాన్ని ముగించాలి. ఏది ఈ గేమ్ కట్టించాలన్నమాట. కట్టించాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి చంద్రబాబు. వాళ్ళ ఎస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధాని మోడీ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు సిబిఐ, ఇటు సిఐడి, అటు న్యాయస్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక ప్రత్యేక దృష్టికోణంలో గనక చూడకపోతే ఇక నేరాంధ్రప్రదేశ్గా మారుతుంది. ఒకవైపు అక్కడ సమ్మిట్ జరుగుతోంది,
ఎస్ సార్. అవును. విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. 45 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు వచ్చారు. అట్లా బ్రహ్మాండంగా అక్కడ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వం ఆ విధంగా అభివృద్ధి దీంట్లో ఉంటే, ఈ అరాచకం, ఈ హత్య అంటే ఏంటి? అశాంతి సృష్టించటం, అటు అభివృద్ధిని ఆపడం ఎవరికి అవసరం? ఎస్ సార్. ఈ కోణంలో దర్యాప్తు జరపాలి. చాలా సీరియస్, కఠిన చర్యలు కనుక తీసుకోకపోతే నేరగాళ్ళు మరింత పెట్టరైపోతారు. ముందు రవికుమార్ ప్రాణాలని కాపాడాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.